కేసులో ముమైత్ ఖాన్ విచారణ కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చిన ముమైత్ ఖాన్ ను సిట్ బృందం విచారిస్తోంది. చార్మి కేసులో హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో 4 మహిళా అధికారులు సిట్ బృందంలో ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. సిట్ అధికారులు ముమైత్ ఖాన్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ముంబై కేంద్రంగా చాలా కాలంగా పనిచేసిన ముమైత్ ఖాన్ కు అక్కడి డ్రగ్స్ మాఫియాతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో, అలాగే ముమైత్ ద్వారానే హైదరాబాద్లోని టాలీవుడ్ పెద్దలకు డ్రగ్స్ సప్లైదారులు పరిచయం అయ్యారా అనే కోణంలో, ముమైత్ డ్రగ్స్ అమ్మకాలు జరిపిందా, డ్రగ్స్ అలవాటుందా, పూరి చార్మితో పరిచయం ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచి ఉంది, పోకిరి సినిమాతోనే పూరికి క్లోజ్ అయ్యారా, తెలుగు సినిమా ఇండస్ట్రీకి రాకముందు అసలు ఏం చేసేవారు, హైదరాబాద్ని విడిచి ముంబైకి మళ్ళీ ఎందుకు వెళ్లారు, ఇలా ముమైత్ పై సిట్ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నారు. సిట్ కార్యాలయం దగ్గర నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, ఇంతకు ముందే అనుకున్నా మరో 2 గంటల విచారణ పూర్తి అవుతుంది అని, మరి దాదాపుగా 2 గంటలు కూడా పూర్తి కావస్తోంది. ఈ లోపుగా ముమైత్ 5 గంటలకే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా, ఇంకా ఆలస్యం అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయా? ఖచ్చితంగా అంటే ఇప్పుడు 4 కావస్తుంది. 5 నుంచి 5:30 మధ్యలో ముమైత్ ఖాన్ బయటకు రానున్నారు. ప్రస్తుతము విచారణ కొనసాగుతోంది. 2 గంటలకు లంచ్ విరామం తర్వాత మళ్ళీ విచారణ ప్రారంభమైంది. 4 మహిళాధికారులు విచారిస్తున్నారు. అకున్ సబర్వాల్ డైరెక్టర్ అయిన కార్యాలయంలో లేనప్పటికీ మిగతా అధికారులు ప్రస్తుతం విచారిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మధ్యాహ్నం ఆమె సిట్ అధికారులు ఇచ్చిన లంచ్ను నిరాకరిస్తూ కేవలం ఫ్రూట్స్ జ్యూస్ మాత్రం ఇవ్వాలని కోరగా ఆమెకు ఫ్రూట్స్తో పాటు జ్యూస్ అందించారు. ఇంకా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చిందా లేదా అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. మరి కాసేపట్లో అధికారులు దానిపైన వివరణ ఇచ్చే అవకాశం ఉంది. ఇవాళ వరకైతే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా దాదాపు కొన్ని ముంబై కేంద్రంగా ముంబైలో ఉండే ముమైత్ ఖాన్ హైదరాబాద్కు తరచూ వచ్చేది ఉండడము ముంబైలోనే. ఇక్కడ షూటింగ్ పూర్తయిన తర్వాత తిరిగి ముంబై వెళ్ళిపోతుంది. పూరి జగన్నాథ్ తోటి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పూరి జగన్నాథ్తో పాటు చార్మి కూడా ఫ్రెండ్స్గా ఉన్నారు. వీరంతా కూడా ఎటుపోయినా కలిసే పోతారు, పార్టీలు కలిసే జరుపుకుంటారు. ఇంకా కెల్విన్తో పరిచయాలు, ఇలాంటి అనేక ప్రశ్నలు కూడా ఆమెకు సంధించినట్టు తెలుస్తోంది. దాదాపు అడిగిన అనేక ప్రశ్నలు కూడా ఆమె హిందీలో సమాధానం ఎస్ ఆర్ నో, అంటే తనకు తెలీదు, హైదరాబాద్ వచ్చేవా దాన్ని, ముంబైలోనే ఉండేదాన్ని, ఇలాంటి ఆన్సర్లు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. మొత్తానికి ఆమెను ఉదయం 10 గంటల నుంచి విచారిస్తున్నారు. ఈ విచారణ ముగియగానే తిరిగి నేరుగా ఆమెతో పాటు ఆ రియాలిటీ షో నిర్వాహకులు ఉన్నారు, వారు వెంట తీసుకెళ్తున్నారు. అంటే ఆమె నిన్న ఎయిర్పోర్ట్లో దిగింది మొదలు ఈ సిటీ కార్యాలయానికి చేరుకునే వరకు మొత్తం ఇప్పుడు ముగిసి వెళ్లే వరకు కూడా వెంటే ఉన్నారు. అంటే ఆ సిటీ కార్యాలయానికి లోపలికి అనుమతించలేదు కాబట్టి వారు బయటనే ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి 2 ఈవెంట్ మేనేజర్లతో పాటు మరొక 2 స్థానికులు కూడా ఆమె వెంట ఉన్నారు. ఇక విచారణ సందర్భంగా ఆమె కేవలం మధ్యలో లంచ్ విరామ సమయంలో ఫ్రూట్స్ మాత్రమే తీసుకున్నారు. ఇంకా విచారణ అయితే కొనసాగుతోంది. బ్లడ్ శాంపిల్స్ దాదాపుగా కోర్టు అనుమతితో తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కోర్టు చార్మి విషయంలో స్పష్టంగా చెప్పింది, ఆ బ్లడ్ శాంపిల్స్ వారు అనుమతితో ఇస్తే తీసుకోండి, బలవంతంగా తీసుకోవద్దు అని చెప్పడంతో దాదాపుగా అందరికీ కూడా కోర్టు అనుమతితో తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకైతే డాక్టర్లు, వైద్య బృందము ఇంకా సిటీ కార్యాలయానికి చేరుకోలేదు. చంద్రవదన్తో పాటు చంద్రవదన్ కొద్దిసేపటి క్రితమైన బయటకు వెళ్ళారు. మొత్తానికి ముమైత్ ఖాన్ అంటే పబ్బులకు వెళ్ళే అలవాటు ఉందా, ఈవెంట్లు జరుగుతున్న సమయంలో ఏం చేస్తారు, కెల్విన్ ఎప్పుడు పరిచయము, పూరి జగన్నాథ్తో పరిచయం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా కొనసాగుతోంది, గోవాలో 1 మంత్కి ఒకసారి జరిగే పార్టీలో ఏం సేవించేవారు, మీకు డ్రగ్స్ ఎప్పటి నుంచి అలవాటైంది, ఇప్పుడు తీసుకుంటున్నారా, ఇప్పుడు మానేశారా, ఇలాంటి ప్రశ్నలు మొత్తానికైతే ఆమె పైన సంధించారు. విచారణ కొనసాగుతోంది. మరొక గంటలో బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తము బయటకు వచ్చేటువంటి అట్మాస్ఫియర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. పోలీసులు కూడా దాదాపు వాహనాన్ని అంటే అలర్ట్ అయినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు అరగంటలో బయలుదేరుతుందా, మొత్తానికి 5:30 వరకు విచారణ జరిగినట్టయితే మనకు అర్థమవుతుంది. లక్ష్మి, అయితే సందీప్ 6 గంటలుగా విచారణ కొనసాగుతోంది. అయితే మెయిన్గా ఎందుకు ముమైత్ ఖాన్ అంటే తను ఐటెం సాంగ్స్ చేస్తూ ఉండే ముమైత్ ఖాన్ విదేశాలకు తరచూ వెళ్ళవలసిన అవసరం ఏముంది అని మెయిన్గా ఫోకస్ చేసినట్లుగా కూడా సిట్ అధికారులు తెలుస్తోంది. బట్ అంటే ఎలా ముమైత్ ఖాన్ వరకు సపోర్ట్ చేస్తోంది, సమాధానాలు దాటవేస్తోందా, ఏ రకంగా ఆన్సర్స్ ఇస్తోంది? అంటే
చాలా వరకు ముమైత్ ఖాన్ అడుగుతున్న క్వశ్చన్స్లో అంటే ఎస్ ఆర్ నో, పరిచయం ఉందా, పరిచయం లేదా, ఎలా తెలుసు, తెలిస్తే ఎప్పటి నుంచి పరిచయం, ఇలాంటివి ఎక్కువ అడుగుతున్నట్టు మనకు అర్థమవుతుంది. అయితే ఆమె ఐటమ్ సాంగ్స్ హైదరాబాద్లో జరిగిన ఇతర ప్రాంతాల్లో జరిగిన ఆమెది ఒక్కరోజు లేదా షెడ్యూల్ 1 డే 2 డేస్ మాత్రమే ఉంటుంది. కానీ బ్యాంకాక్ ట్రిప్లకు వెళ్ళడము, గోవా ట్రిప్లకు వెళ్ళడము, పూరి జగన్నాథ్తో కలిసి కావచ్చు, ఆమె ఇతర సొంతంగా కూడా కావచ్చు, ఇలాంటి ట్రిప్పులు ఎక్కువ చేసింది. అయితే ఈ సందర్భంలో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఐటమ్ సాంగ్స్ హైదరాబాద్లోనే ఎక్కువగా షూటింగ్ తెలుగు సినిమాల్లో చాలా వరకు జరిగాయి. అయితే ఈమెకు ముంబైలో ఉండడంతో బాలీవుడ్ అంటే ముంబై డ్రగ్ మాఫియాతో ఏమైనా సంబంధం ఉంటుందా? డ్రగ్స్ తీసుకొస్తున్న క్రమంలో అంటే ఈమె తీసుకొచ్చేదా, ఇక్కడ తీసుకొస్తే ఎవరికి ఇచ్చేది, లేదంటే ఈమె డ్రగ్స్ తీసుకున్న సమయంలో హైదరాబాద్లో పూరి జగన్నాథ్తో కలిసే డ్రగ్స్ తీసుకునేదా, లేదంటే సొంతంగా ఉండేదా, హైదరాబాద్ వచ్చిన తరచూ ప్రతిసారి ఈమె ఎక్కడ నివసించేది, ఇలాంటి అంశాలైతే ఆమెను ఎక్కువగా అడుగుతున్నారు. నిన్న పూణే నుంచి రాగానే ఆమె హైదరాబాద్ బేగంపేటలోని ఒక హోటల్లో ఉన్నారు. ప్రస్తుతము బయటకు వస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇంకా అంటే దాదాపు అరగంట నుంచి కూడా బయటకు వస్తున్నట్టుగానే మనకు ఇన్పుట్స్ ఉన్నప్పటికీ ఆమె ఇంకా రాలేదు. విచారణ అయితే కొనసాగుతోంది. పోలీసులు అలర్ట్ కావడం దృష్ట్యా అందరూ కూడా వస్తుందని భావిస్తున్నారు. మొత్తానికైతే డ్రగ్స్ మాఫియాతో లింకులు, కెల్విన్తో పరిచయం, పూరి జగన్నాథ్తో, చార్మితో ఎప్పటి నుంచి పరిచయం ఉంది, హైదరాబాద్కి వస్తే పబ్లకు వెళ్ళే అలవాటు ఉందా, ఇలాంటివి అయితే ఎక్కువ అడుగుతున్నారు లక్ష్మి. బట్ అంటే బయటకు వచ్చిన తర్వాత కూడా ఎవరు మీడియాకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు, కనీసం మీడియాతో కూడా మాట్లాడలేదు. బట్ అది అటుంచితే ఏదేమైనా అంటే కామన్ క్వశ్చన్స్, కెల్విన్తో పరిచయం ఎప్పటి నుంచి ఉంది, మీకు డ్రగ్స్ అలవాటు ఉందా, ఏ పబ్స్కి వెళ్తుండేవాళ్ళు, ఇవన్నీ కామన్ క్వశ్చన్స్ పక్కన పెడితే అంటే కొన్ని ఆధారాలు దగ్గర పెట్టుకొని అక్కడ అడుగుతున్నట్లు తెలుస్తోంది. బట్ అలాంటప్పుడు మనం చూసాము బట్ సుబ్బరాజు విషయంలో తనకి బీపీ లెవెల్ తగ్గిపోయింది అని. బట్ అలాంటి పరిస్థితి బట్ నిన్నైతే చార్మికి రాలేదు. ఇవాళ మరి ఆ మహిళ ముమైత్ ఖాన్ ఎదుర్కొంటోంది. బట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా, తను ఏమైనా అసహనానికి గురైనట్లు కానీ హెల్త్ ఇష్యూస్గా కానీ ఏమైనా వచ్చిందా బయటకి ఇన్ఫర్మేషన్? అంటే వాస్తవానికి అయితే ముమైత్ ఖాన్ విచారణకు సంబంధించి ఒక ఎత్తు అయితే ఇప్పటివరకు నిన్న చార్మి కూడా మాట్లాడలేదు. ఆమె నేరుగా చేయూపుతూ వెళ్ళిపోయిన పరిస్థితి. నవదీప్ మాట్లాడాడు, తరుణ్ మాట్లాడాడు. ఇండస్ట్రీలో డ్రగ్స్ను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఖచ్చితంగా ఆ డ్రగ్స్ విషయంలో మేము ఎంతైనా పోరాడతాము, విచారణ సందర్భంగా సిట్కు సహకరిస్తామని ఈ ఒక్కటి మాత్రమే చెప్పి వెళ్ళిపోతున్న పరిస్థితి. కానీ మీడియా అడిగిన ఏ ఒక్క ప్రశ్న కూడా వారు ఇప్పటికీ సమాధానం చెప్పలేదు. పూరి జగన్నాథ్ మాత్రం ఒక ఫేస్బుక్ ద్వారా ఒక పోస్ట్ను ట్వీట్ చేసిన పరిస్థితి, మిగతా ఎవరు కూడా స్పందించలేదు. ఇవాళ ముమైత్ ఖాన్ విషయంలో కూడా ఆమె మాట్లాడకపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆమె ఒక రియాలిటీ షోలో ఉన్నారు. 70 రోజుల పాటు ఆ షోలో ఆమె సెల్ ఫోన్ ముట్టుకోకుండా అసలు మాట్లాడకుండా ఉండాల్సిన పరిస్థితి. కేవలము ఆ రియాలిటీ షో నిర్వాహకుల అనుమతితోటి ఆమె ఇవాళ విచారణకు హాజరైన నేపథ్యంలో ఆమె ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడే అవకాశం కూడా లేదు. ఆమె ఎక్కువ కూడా అంటే హాజరవుతున్న క్రమంలో కావచ్చు, నిన్న ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన క్రమంలో ఆమె ఫేస్లో మనము చూసాము, పూర్తిగా తల కింది కట్టుకొని పూర్తిగా ఆమె ఒక డ్రెస్సింగ్ విధానమే మొత్తంగా మారిపోయిన పరిస్థితుంది. ఇవాళ విచారణకు వచ్చిన సమయంలో కూడా పూర్తిగా డ్రెస్ అంటే పూర్తి స్థాయిలో కూడా ఆమె ఒక రకంగా రెడీ అయి వచ్చినట్టు మనం చూసాం విజువల్స్లో. ఆమె పూర్తి స్థాయిలో అంటే వీళ్ళనంత గుర్తుపట్టకుండా ఉండే విధంగా ఉంటుంది. తల కిందికి ఉండడము, ఎక్కడ కూడా పిలిచినా సరే అంటే ఆమె గేట్ లోపలికి మెట్లు ఎక్కుతున్న క్రమంలో ఆమెను పిలిచినప్పటికీ కూడా ఈ వైపు తిరిగి చూడలేదంటే ఆమె ఎంత జాగ్రత్త పడుతుందో మనకు అర్థమవుతుంది. మొత్తానికైతే వెళ్ళేటప్పుడు యాక్టివ్గానే వెళ్ళారు. చాలామంది తిరిగి వచ్చే క్రమంలో కొద్దిమంది నిరాశ నిస్పృహలతో కొందరు మనోధైర్యంతో బయటకు వస్తున్న పరిస్థితి. మరి ముమైత్ ఖాన్ విషయంలో ఏం జరుగుతుంది, ఆమె ఏం చెప్పబోతుంది, ఒకవేళ అంటే ఆమె ఆ ఫేస్లో ఆమె ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు కూడా కీలకం కానుంది. మొత్తానికి ఇక వైద్య బృందం కూడా రాలేదంటే మరొక గంట విచారణ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ వైద్య బృందం వస్తే ఆమె నిరాకరిస్తుందా ఇస్తుందా అనేటువంటిది కూడా ఒక ప్రశ్నగా మిగిలింది లక్ష్మి. అయితే మెయిన్గా సందీప్ తాను ముంబై వాసి, అంటే ముంబైలో పుట్టి పెరిగిన అమ్మాయి, తెలుగులో హిట్ అయినా సరే మళ్ళీ ఇప్పుడు హిట్స్ లేకో వాట్ ఎవర్ ఇట్ ఇస్ తను మళ్ళీ ముంబైకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. బట్ ముంబైకి ఇక్కడ హైదరాబాద్కి తను తరచూ వెళుతూ వస్తూ ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఇన్ని రోజులు 7 మందిని విచారణ ఒకెత్తు అయితే ముమైత్ ఖాన్ విషయంలో ఇంకా చాలా కీలకమైన విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయంటారు, అంటే ముంబై టు హైదరాబాద్? అంటే చార్మి, ముమైత్ ఖాన్ ఇద్దరి విచారణ కూడా అత్యంత కీలకంగా మారింది. ఎందుకంటే వీరిద్దరు మహిళా నటులుగా ఉన్నారు. అయితే వీరు ఫ్రెండ్స్ అంటే వీరి ఫ్రెండ్స్లో కామన్ ఫ్రెండ్స్గా పూరి జగన్నాథ్ ఉన్నప్పటికీ ఇంకా మరెవరైనా చార్మి ముమైత్ ఖాన్ పరిచయం అయినప్పటికీ వీళ్ళతో పాటు ఇంకా కొత్త నటీమణులు ఇంకా ఎవరైనా ఉన్నారా,
ఇంకెవరైనా ఆర్టిస్టులు ఉన్నారా, సాంకేతిక నిపుణులు ఉన్నారా అనేది కూడా వీళ్ళ విచారణలో కీలకంగా తెలియనుంది. ఎందుకంటే వీరు మహిళా నటులుగా ఉన్న నేపథ్యంలో అన్నిసార్లు ఇటు పూరి జగన్నాథ్ కావచ్చు, ఇంకా మిగతా నటులు కలిసే అవకాశం లేదు. అయితే వీరితో ఇంకా కొత్త ఫ్రెండ్షిప్ ఎవరైనా చేస్తారా సినిమా ఇండస్ట్రీలో, అంటే ఇంకా మిగతా నటీమణులు ఎవరైనా ఉన్నారా అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే నిన్న డచ్ దేశస్థుడు అరెస్ట్ అయ్యాడు. ఆయన కూడా అత్యంత కీలకమైన సమాచారం అతని వద్ద ఉంది. అతన్ని కస్టడీలోకి తీసుకుంటే ఇంకా చాలా కీలక అంశాలు తెలుస్తాయి. చార్మి కూడా చాలా కొత్త కొత్త అంశాలు వెల్లడించినట్టు మనకు నిన్నటి విచారణ సందర్భంగా అంటే మన కొన్ని ఇన్పుట్స్ ద్వారా తెలిసాయి. ఆమె మరికొంతమంది నటీమణుల పేరు కూడా, అంటే ఈమెతో ఎక్కువ కలిసి ఉండే వారి పేర్లు కూడా చెప్పినట్టుంది. అయితే వారు డ్రగ్స్ తీసుకుంటారా లేదా ఈమెకు వెంట ఆ ఫ్రెండ్షిప్లో మాత్రమే వస్తారనే విషయం పక్కన పెడితే అనేక మంది పేర్లు అయితే ఆమె చెప్పింది. ఆమెతో పాటు ఇవాళ ముమైత్ ఖాన్ కూడా ఈమెకు హైదరాబాద్లో ఫ్రెండ్స్లో చార్మి, పూరి జగన్నాథ్ ఎక్కువగా అంటే కామన్ ఫ్రెండ్స్గా అత్యంత దగ్గరి సన్నిహితులుగా ఉన్నారు. మరి మిగతా వారి పేరు ఎవరైనా వెల్లడిస్తుందా, వీళ్ళిద్దరితో కాకుండా ఇంకెవరితోటైనా ఈమె సన్నిహితంగా ఉందా అనేది కూడా సిట్ అధికారులకు వెల్లడించే అవకాశం లేకపోలేదని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఎవిడెన్స్ కూడా అయితే కెల్విన్తో మాట్లాడిన సంభాషణలు కావచ్చు, కెల్విన్తో ఆడియో ఫంక్షన్ రిలీజ్ సందర్భంగా కానీ ఏదైనా ఈవెంట్ సందర్భంగా దిగిన ఫోటోలు కూడా అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడా చూపించి ఆమె నుంచి అనేక ప్రశ్నలకు ఆన్సర్లు రాబడుతుంది సిట్ బృందం. మొత్తానికి మరొక గంట 4:15 5:30 లోపు ఆమె బయటకు వెళ్ళే అవకాశం ఉంది. వీలైతే హైకోర్టు ఆదేశాలు ఒక చార్మికే వర్తిస్తాయి కాబట్టి మరి ఈమెను 5:30 6 లోపే విచారిస్తారా, ఇంకెక్కువ సమయం తీసుకుంటారనేది కూడా మనకు క్లారిటీ రావాల్సి ఉంది. లక్ష్మి. ఎస్ సందీప్, థ్యాంక్ యూ. సో మరి కాసేపట్లో అంటే ఒక హాఫ్ అన్ అవర్ to 45 minutes మధ్యలో ముమైత్ ఖాన్ బయటకు వస్తుందా, లేక చార్మీకి మాత్రమే హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ముమైత్ ఖాన్ని ఇంకా కాసేపు తన విచారణ కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. మరి కాసేపట్లో తెలిపనుంది. ఈ లోపుగా స్మాల్ బ్రేక్.